ఏపీ ట్యుటోరియల్ ఇక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి రాష్ట్ర పరిధిలో పనిచేస్తున్నట్టు ఈ యొక్క టీశాట్ అనే పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ ఫీల్డ్కు ఎంతో యూజ్ఫుల్గా ఉండేటువంటి ఈ యొక్క ఆన్లైన్ అనమాట. మనకి టీశాట్ అనే ఈ ఛానల్ ద్వారా మనకి శిక్షణ అయితే ఫ్రీ కోచింగ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరికైతే ఇంకా తెలియదు టీశాట్ని యూజ్ చేసుకోవడం కానివ్వండి, దీని ద్వారా ఎటువంటి ఉద్యోగాలకు మనకి ఒక ట్రైనింగ్ అనేది శిక్షణ అనమాట, కోచింగ్ ఏ విధంగా ఇస్తారు. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి కూడా ప్రజెంటు రన్ అవుతున్నాయి అనమాట, స్టార్ట్ అవబోతున్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. సో దీనికి సంబంధించి ప్రధానంగా టీశాట్ గురించి కూడా మనం గతంలో కూడా వీడియో చేసేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ టీశాట్కి సంబంధించి ఎవరైతే ఇక్కడ అవేర్నెస్ లేనటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క టీశాట్ను ఉపయోగించుకొని చాలా వరకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉందంటే ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఏప్రిల్ 4 నుంచి టెట్కు కోచింగ్, త్వరలోనే గ్రూప్ 1 కూడా నోటిఫికేషన్ రాగానే అన్నిటికీ కోచింగ్ సెంటర్లకు ధీటుగా ఈ యొక్క శిక్షణ అనేది ఉంటుందంటే ఇక్కడ రావడం జరిగింది. సో పోటీ పరీక్షల కోసం టీశాట్ ఏర్పాటు ప్రధానంగా గ్రూప్ 2కి సంబంధించి అవర్స్ లెక్క వీరు టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. 213 అవర్స్ అనమాట. టెట్ ప్లస్ టీచర్ పోస్టులకు సంబంధించి అయితే 715 అవర్స్. ఇక జనరల్ ఇంగ్లీష్కి వచ్చేప్పటికి 86 అవర్స్. తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి 23 అవర్స్ అనమాట. ఇంకా జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 132 అవర్స్. అదేవిధంగా గురుకుల టీచర్స్కి సంబంధించి 294 అవర్స్ అనమాట. టీశాట్ వినియోగం అంటూ ఇలా వాడుతున్నవారు అంటూ కూడా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసేవారు 28 lakhs ప్రజెంట్. iOS డౌన్లోడ్స్ వచ్చేప్పటికి 10,000. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వచ్చేప్పటికి 6.10 lakh అనమాట. హెల్ప్ లైన్ మనకి నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి చేసి మనం ఏదైనా ఈ టీశాట్కి సంబంధించి అప్డేట్స్ కనుక్కోవచ్చు. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. online@gmail.com అంటూ TS మన టీవీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటూ కూడా మనకి అవర్స్తో సహా ప్రజెంట్ అయితే ఇక్కడ మనకి టెట్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనమాట దీనికి సంబంధించి. అదేవిధంగా త్వరలో రిలీజ్ అవ్వబోతున్నట్టు గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 దాకా కూడా మొత్తం ఈ యొక్క టీశాట్ ద్వారా ఎక్స్ప్లెనేషన్తో సహా వీడియోస్ అనేది వీళ్ళు లైవ్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా ఒక ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై పార్లమెంట్లో ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి మనకు ఆన్సర్ అయితే రావడం జరిగిందనమాట. దేశంలో కేంద్ర విశ్వవిద్యాలయాలు IIM మరియు IITల్లో ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం అధ్యాపకులుగా పోస్టులు 10,000 ఖాళీగా ఉన్న మాటకు నిజమేనని, వాటి నియామకాల పెంపుకు తీసుకున్నటువంటి చర్యల గురించి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ యొక్క ఒంగోలుకు సంబంధించినటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో వారు క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి విద్యాశాఖ ఎవరైతే హెల్ప్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు డాక్టర్ సుభాష్ సర్కార్ దీనికి ఆన్సర్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఖాళీలు అనేది ఏర్పడడం, భర్తీ చేయడం అనేది ఎప్పుడు జరిగే ప్రక్రియ అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ అని, పదవీ విరమణ, రాజీనామా మరియు విద్యార్థుల పెరుగుదల అంశాలపై ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఆధారపడి ఉంటాయంటూ ఇక్కడ ఈయన ఆన్సర్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఒప్పంద ప్రకారం ఈ యొక్క పరిశోధనా పండితులను తిరిగి ఉపాధి సందర్శన అధ్యాపకులతో ఖాళీని భర్తీ చేస్తామని తెలిపారు. ఇక 2021 సెప్టెంబర్ 5 నుంచి ఒక సంవత్సరం లోపల 8,589 ఖాళీలను అయితే వీళ్ళు వేకెన్సీని భర్తీ చేశారంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఉన్నత విద్యా సంస్థలను కోరడం జరిగింది అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ప్రధానంగా ఇక్కడైతే మనకి టీచర్ జాబ్స్కి సంబంధించి రాష్ట్ర ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు వీటన్నిటికి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.